హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి. ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా దొరికే ఐటమ్స్తో చాలా సింపుల్గా కేవలం ఒక 20 నిమిషాల్లో ఈ స్వీట్ని చేసుకోవచ్చు. అంతకుమించి టైం పట్టదు. కావాలంటే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో పక్కాగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయి. ముందుగా కప్పు పాలు, కప్పు పుట్నాల పప్పు ఉంటే చాలండి. ఈ స్వీట్కి వేడివేడిగా పాలను మరగపెట్టుకొని తీసుకోవాలి. ఒక గ్లాస్ మరిగిన పాలు చల్లారకుండానే వేడిగానే మనం నాన్ స్టిక్ కడాయిలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పు వేసి పాలతో పప్పు అంతా కూడా పొంగుతూ ఒక 2 పొంగులు వచ్చే వరకు పాల పప్పుని ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇట్లా 2 సార్లుగా పొంగితే సరిపోతుంది. పప్పు అంతా కూడా స్మూత్గా కొంచెం పాలల్లో మిక్స్ అయ్యి ఉడుకుతుంది. చూసారా, పప్పు కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పప్పు అంతా కూడా చల్లారేటప్పటికి పీల్చేసుకుంటుంది పాలను. చూసారా, అట్లా పాలంతా కూడా పప్పు పీల్చేసుకుందో. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చాలా స్మూత్గా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం మళ్ళీ మరిగిన పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కప్పు పట్నాల పప్పు తీసుకున్నాం కదండి, కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా థిక్గా బెల్లం అంతా కూడా కరిగిపోయి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు టేస్ట్ కావాలి అంటే బెల్లం స్వీట్నెస్ తక్కువ అనుకుంటే ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను వేసింది మంచి బొరుగుపల్లి బెల్లం అండి, కాబట్టి కప్పు బెల్లం స్వీట్నెస్ సరిపోతుంది. ఇలా బబుల్స్తో బెల్లం అంతా కూడా పాకం వచ్చాక మనం ముందుగా ఫైన్ చేసుకున్న ఈ పేస్ట్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బెల్లం పాకంలో బాగా పీల్చుకొని అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా బెల్లం అంతా కూడా కరిగి ఇది చూడండి కలర్ చేంజ్ అయ్యి మొత్తం అంతా కూడా బబుల్స్ లేకుండా అయిపోయింది కదా. ఇలా కడాయికి అంటుకోకుండా వచ్చేసే వరకు, అంటే దగ్గరగా చిక్కబడేటట్టు అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చూసారా, దగ్గర పడిపోయింది కదా ఒక 5 నిమిషాలకే. ఇప్పుడు ఫైనల్గా ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకున్న పుట్నాల పప్పు పాలు టెక్స్చర్ ఎక్కువైతే కనుక దానికి తగినట్టుగా ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఈ మెథడ్కి 2 స్పూన్స్ అయితే యూస్ చేశాను. చూడండి, స్వీట్ మిశ్రమం అంతా కూడా గట్టిపడిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇట్లాగా మనకి గరిటెతో తీస్తే మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం వేడిగా ఉండగానే మనము గిన్నెలో సర్వ్ చేసుకుందాము, లేదా ఒక ప్లేట్లో కానీ మనము మీకు కావాల్సిన స్ట్రక్చర్ ప్రకారం నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ మిశ్రమాన్ని దానిలోకి తీసుకోవాలి. స్వీట్ అంతా కూడా తీసుకున్నాక సమానంగా సర్దుకోవాలి. ఎక్కడ బబుల్స్ ఎయిర్ గ్యాప్స్ లేకుండా అయ్యాక ఇలా ట్యాప్ చేసుకుంటే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారనిచ్చుకోవాలి. చూడండి, చల్లారిపోయింది కదా. మనము స్వీట్ని సర్వ్ చేసుకుందామండి. పీసెస్ కింద కట్ చేసుకొని ముందుగా ఈ స్వీట్ బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని తిరిగేసుకుంటే స్వీట్ అయితే ట్యాప్ చేస్తే పడిపోతుంది ప్లేట్లో. చూడండి, ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. చూసారుగా, కట్ చేసేసాను. ఇంకా జీడిపప్పు కిస్మిస్లు పెట్టకుండా చాలా టేస్టీగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చూడండి, చాలా గుల్లగా బాగా వచ్చింది. దీని మీద యాలక్కాయలతో నేను డెకరేట్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ 2 రెసిపీస్ కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండేవే కదండి. ఇలా అప్పటికప్పుడు చక్కగా మాట్లాడుతూ మనము ఈ స్వీట్ చేసి పెట్టేయచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.